ముందుగా జనతా మీడియా వారికి నా నమస్కారాలు. నా పేరు వచ్చేసి నిడమన్నూరు రమేష్. మా నేటివ్ ప్లేస్ రావినూతల. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను ఒంగోలులోనే ఉంటున్నాను. నేను 2012 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. 2014 నుంచి బాగా యాక్టివ్ అయ్యాను. మా ఇన్స్పిరేషనల్లో మా జనార్దన్ అన్న గారు. ఒక చిన్నపిల్లలు ఎలా అయితే చూసుకోవాలో అలా చూసుకుంటూ, ఎలా అయితే వర్క్ చేయాలో అలా వర్క్ చేపించుకుంటూ మమ్మల్ని ఇంత దూరం నడిపించుకొని తీసుకొచ్చారు. ముందు మీ తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం, ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చినందుకు. నేను 2017, 19 మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. 2024 అధికారంలోకి రాకముందు 19 నుంచి అధికారంలో లేనప్పుడు టౌన్ బీసీసీఎల్ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినారు. అధికారం వచ్చిన తర్వాత నాయబ్రాహ్మణ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. ఆ జీవితాంతం మా అన్నగారికి రుణపడి ఉంటాను. ఒకప్పుడు గవర్నమెంటు బీసీలకి అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, కానీ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న బడ్జెట్లో కూడా బీసీలకి గౌరవప్రదంగా నిధులు కేటాయించడం జరిగింది. దానికి మా బీసీల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో కష్టపడి నాయకులు చెప్పిన దాని ప్రకారంగా నడుచుకుంటూ మళ్ళీ మా గవర్నమెంట్ని తీసుకొచ్చిన దానికి అందరికీ మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. నాయబ్రాహ్మణ డైరెక్టర్గా అవకాశం ఇచ్చున్నారండి. దానికి మా నాయబ్రాహ్మణులకి ఎంతవరకు అయితే సేవ చేయాలో అంతవరకే సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్లస్ బడ్జెట్లో మా నాయబ్రాహ్మణులకి ఏదైతే కేటాయించారో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధంగా మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. సార్, ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు అమలు అవుతామని అడిగి చెప్పండి సార్. చెప్పండి. ఇకపోతే మేము మా గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన విధంగా సూపర్ 6లో భాగంగా 3,000 పింఛను 4,000 చేసి ఒకేసారి ఎట్ ఏ టైం ఆ 3 నెలలు పోయిన 3 నెలలు కలిపి మొత్తం 7,000 ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది, మా ఎన్డీఏ గవర్నమెంట్ది. అలానే వాళ్ళ గవర్నమెంట్లో వచ్చేసేసి ఆ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు 250 పెంచడం జరిగింది. మా గవర్నమెంట్ వచ్చేసరికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు మరియు 3 నెలలు 1,000 కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఇవ్వటం జరిగింది. అది మా గవర్నమెంట్ యొక్క ఘనత. ఇకపోతే ఉచిత సిలిండర్ ఇచ్చిన హామీ ప్రకారంగా సూపర్ 6లో హామీ ప్రకారంగా ఉచిత సిలిండర్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చడం జరుగుతుంది. ప్లస్ అది కాక మా గవర్నమెంట్లో ఒక్కోటి సూపర్ 6 ఏదైతే చెప్పారో అది ఒక్కోటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. గత ఇంకా 6 నెలల్లో మొత్తం అన్నీ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సార్, ఒకప్పుడు ఒంగోలు ఒక చిన్న పంచాయతీ టైప్లో చూసేవాళ్ళు సార్. అది ఎలా ఉండేదంటే ఒకప్పుడు ఒంగోలు ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయిపోదాకా మనం ఎంత నిద్రపోతున్నా సరే ఆ స్మెల్కి ఇది ఒంగోలా అన్న ఆలోచనతో ఉన్నది. ఇప్పుడు మా జనార్దన్ అన్న గారు 2014 నుంచి 19 వరకు ఒంగోలు అనేది ఇలా ఉండాలి అని చూపించిన నాయకుడు మా జనార్దన్ అన్న. అలాంటి మళ్ళీ 2019 నుంచి 24 వరకు ఒంగోలు మళ్ళా పాత పంచాయతీ టైపే అయిపోయింది. ఒక డెవలప్మెంట్ లేదు, ప్లస్ ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ మా అన్నగారు జనార్దన్ అన్నగారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆల్రెడీ పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎక్కడ ఉన్నా సరే చూడండి అంతా ఒకప్పుడు మొన్న గవర్నమెంట్లో వర్షం వస్తే కాలువలు మొత్తం పూడిపోయి వచ్చాయి. ఇప్పుడు అన్ని కాలువలు తీసేసి మరమ్మతులు చేయడం జరుగుతుంది. అది మా జనార్దన్ అన్న గారి నైజం. డెవలప్మెంట్ అంటే మా జనార్దన్ అన్న. మా బీసీలందరూ ఏ కులానికి సంబంధించి ఆ కులాన్ని అంతా ఐక్యంగానే ఉన్నారండి మా పార్టీలో. ఇంకా అంతా ఐక్యంగా ఉండి ఎవరికి సంబంధించిన హక్కులు వాళ్ళు సరిగా కాపాడుకుంటారని నేను అనుకుంటున్నాను.